పెళ్ళైన తరువాత మన హీరోలు నటించిన ఫస్ట్ సినిమా రిజల్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ 2009లో రేణు దేశాన్ని వివాహం చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన మొదటి సినిమా కొమరం పులి. ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది. 2013లో అంజనా లెజినోవాను వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమా గోపాల గోపాల. ఈ సినిమా పర్వాలేదనిపించింది. నెక్స్ట్ మహేష్ బాబు. ప్రిన్స్ మహేష్ బాబు నమ్రతా శిరోద్కర్ని 2005లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మొదట రిలీజ్ అయిన సినిమా అతడు. ఈ సినిమా డీసెంట్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ రామ్ చరణ్. 2012లో ఉపాసనా కామినేనిని వివాహం చేసుకున్నారు రామ్ చరణ్. ఆ తర్వాత ముందుగా రిలీజ్ అయిన సినిమా నాయక్. ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్. 2012లో లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. అటు తర్వాత ముందుగా రిలీజ్ అయిన సినిమా ఊసరవెల్లి. ఈ సినిమా జస్ట్ యావరేజ్గా నిలిచింది. నెక్స్ట్ అల్లు అర్జున్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్నేహారెడ్డిని 2011లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ముందుగా వచ్చిన సినిమా బద్రీనాథ్. ఈ సినిమా ఫ్లాప్ అయింది. నెక్స్ట్ నాని. న్యాచురల్ స్టార్ నాని 2012లో అంజనాని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత పైసా మూవీ రిలీజ్ అయింది. ఇది ఫ్లాప్గా నిలిచింది. నెక్స్ట్ వరుణ్ తేజ్. 2023 నవంబర్లో హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్నారు వరుణ్ తేజ్. ఆ తర్వాత ముందుగా రిలీజ్ అయిన సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్. ఈ సినిమా పెద్ద డిజాస్టర్గా నిలిచింది. నెక్స్ట్ నితిన్. 2020లో శాలినిని వివాహం చేసుకున్నారు నితిన్. ఆ తర్వాత ముందుగా వచ్చిన సినిమా చెక్. ఇది పెద్ద ఫ్లాప్ అయింది. నెక్స్ట్ నిఖిల్. 2020లో కరోనా టైంలో వివాహం చేసుకున్నారు నిఖిల్. పల్లవి శర్మ అనే డాక్టర్ను ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అతని నుండి వచ్చిన సినిమా కార్తికేయ 2. ఇది పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెక్స్ట్ నాగ చైతన్య. 2017లో సమంతాని వివాహం చేసుకున్నారు నాగ చైతన్య. ఆ తర్వాత రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా శైలజారెడ్డి అల్లుడు. ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. ఆ తర్వాత 2024 డిసెంబర్లో శోభితా ధూళిపాళని వివాహం చేసుకున్నారు నాగ చైతన్య. ఈసారి వచ్చిన సినిమా తండేల్. ఈ సినిమా హిట్ అయింది.